వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దీంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. అలానే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉంటుంది. ప్లస్ రెగ్యులర్గా కమ్యూనిటీ అంటే మీకు జీకే అప్డేటెడ్గా క్వశ్చన్స్ వేయటం జరుగుతుంది. ఇవన్నీ మీరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే ఈజీగా అవుతుంది. అలానే మన మొబైల్ యాప్లో ఇప్పుడు నేను మాట్లాడేది టోటల్గా అన్నీ ఫ్రీగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మీకు అన్ని ఫైల్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టడీ మెటీరియల్ అని ఉంటుంది. స్టడీ మెటీరియల్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. అలానే వీడియో క్లాసెస్ కూడా కొన్ని ఫ్రీగా ఇచ్చాను. సో దాన్ని బేస్ చేసుకొని రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ అప్లికేషన్ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ, పునఃసంయోజిత డిఎన్ఏ విధానము. రెండవది మోనోక్లోనల్ యాంటీబాడీస్, మోనోక్లోనల్ యాంటీబాడీస్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ దీన్ని ఇట్ ఈజ్ కాల్డ్ హైబ్రిడోమా టెక్నాలజీ అని చెప్పి అంటారు. దీనిని హైబ్రిడోమా టెక్నాలజీ అని చెప్పి కూడా పిలుస్తారు. హైబ్రిడోమా టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్తలు జిఎఫ్ కోహ్లార్ అండ్ సి మిలిస్టీన్. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఒకే రకమైన ప్రతిదేహాలు అని అర్థం. దీనిని హైబ్రిడోమా టెక్నాలజీ అని కూడా అంటారు. దిస్ టెక్నిక్ వాజ్ డెవలప్డ్ బై జిఎఫ్ కోహ్లార్ అండ్ సి మిలిస్టీన్. ఈ హైబ్రిడోమా టెక్నాలజీ అంటే మనకి ఈ హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా బీటా లింఫోసైట్స్ అంటే మన బాడీలో లింఫోసైట్స్ ఉంటాయి కదా, ఈ లింఫోసైట్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఒక ర్యాట్లో ఉన్నటువంటి బీటా లింఫోసైట్స్ని ప్రయోగాత్మకంగా తీసుకున్నప్పుడు మయలోమా కణాలు అంటే క్యాన్సర్ కణాలతోటి ట్యూమర్స్ సంయుగ్మం చెందించడం వలన హైబ్రిడ్ లక్షణాలు కలిగినటువంటి కణాలు ఏర్పడతాయి. వీటిని క్లోన్ చేయటం వలన ఒకే రకమైనటువంటి ప్రతిదేహాలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ మనకి లింఫోసైట్స్ అనేటువంటి కణాలేమో యాంటీబాడీస్ని డెవలప్ చేస్తాయి. ఈ మయలోమా కణాల్లో ఉండేటువంటి ఏమో యాంటీజెన్స్ అంటే ప్రతిజనకాలు, వ్యాధులు కలగజేసేటువంటివి. సో ఆ వ్యాధులు కలగజేసేటువంటి యాంటీబాడీస్ని ఎదుర్కొని వాటిని డ్యామేజ్ చేయడానికి ఎక్కువ ఉత్పత్తి జరుగుతాయి యాంటీబాడీస్. వాటిని క్లోన్ చేయటం వలన వీటిని తయారు చేస్తారు. వీటికి హైబ్రిడ్ లక్షణాలు కణాలు అంటారు. వీటిని క్లోన్ చేయడంలో ఒకే రకమైన ప్రదేహాలు ఏర్పడతాయి. సో ఇఫ్ ది నార్మల్ యాంటీబాడీ ప్రొడ్యూసింగ్ cells are fused with cells from the cancerous, that means tumor cells or myeloma, then same type of antibodies are produced. వీటిని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చెప్పంటారు. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని దేంట్లో ఉపయోగిస్తారంటే టు ఐడెంటిఫై హెచ్ఐవి ఫ్యాక్టర్, మన శరీరంలో హెచ్ఐవి కారకాన్ని గుర్తించడానికి, టు డిటెక్ట్ పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఇన్ ది బాడీ, శరీరంలో ఏదైనా విషపూరితమైన పదార్థాలు ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి, అదేవిధంగా యాంజియోప్లాస్టీ చేసినటువంటి వాళ్ళకి అంటే రక్త ప్రసరణ సక్రమంగా లేనటువంటి వాళ్ళకి యాంజియోప్లాస్టీ చేస్తారు. ఈ యాంజియోప్లాస్టీ యాంజియోప్లాస్టీ చేసినటువంటి పేషెంట్స్లో రక్త ప్రసరణ సక్రంగా జరుగుతుందా లేదా అని తెలుసుకోవటానికి కూడా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఉపయోగిస్తారు. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మోనోక్లోనల్ యాంటీబాడీస్. మనకి దీని మీద లాస్ట్ టైము ఒక కరెంట్ ఈవెంట్ ఏంటంటే మనకి నిఫా వైరస్ గురించి మనకు తెలుసు అందరికీ. ఈ నిఫా వైరస్ మొట్టమొదట కేరళలో గుర్తించారు. అది ఎప్పుడు గుర్తించారు? లాస్ట్ ఇయర్.
ఈ కేరళలో గుర్తించినటువంటి నిఫా వైరస్ని ట్రీట్మెంట్ చేయటానికి కానీ దాన్ని ఐడెంటిఫై చేయడానికి టెక్నాలజీ మన భారతదేశం లేదు. ఈ టెక్నాలజీని మనము ఆస్ట్రేలియా దేశం నుంచి సహాయం కోరడం కూడా జరిగింది. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఓకే, దెన్ థర్డ్ వన్ ఈజ్ జీన్ థెరపీ. దాన్ని తెలుగులో జన్యు చికిత్స అని చెప్పంటారు. జీన్ థెరపీ. జీన్ థెరపీ, దీన్ని జన్యు చికిత్స అని చెప్పంటారు. ఈ జన్యు థెరపీ అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలంటే మనకి కొన్ని రకాల వ్యాధులు రాకుండా జన్యువులను మార్పిడి చేసే విధానాన్ని జీన్ థెరపీ అని చెప్పంటాం. అంటే వ్యాధులకి కారణమైనటువంటి జన్యువుల్ని గుర్తించడం మాత్రమే జరిగింది. ఏ క్రోమోజోమ్ మీద ఉన్నాయో మనం ఇప్పటివరకు ఐడెంటిఫై చేసాం. వాటిని రీప్లేస్ చేసేటువంటి టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నది. సో జీన్ థెరపీ ఇన్వాల్వ్స్ by implanting of healthy genes into a patient to replace defective genes. అంటే జబ్బు పడినటువంటి జన్యువులను తొలగించి వాటి స్థానంలో ఆరోగ్యవంతమైనటువంటి జన్యువులని ఎక్కించే ప్రక్రియనే జీన్ థెరపీ అని చెప్పన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వ్యాధులకు కారణమైన జన్యువుల్ని ఏ క్రోమోజోమ్ మీద ఉన్నాయో మనం గుర్తించగలుగుతా ఉన్నాం. సపోజ్ ఇప్పుడు మంగోలాయిడ్ అనేటువంటి వ్యాధి ఉన్నది. ఈ మంగోలాయిడ్ అనేటువంటి వ్యాధి 21వ జతలో అంటే ఆటోజోమ్స్లో 21st పెయిర్లో అదనంగా క్రోమోజోమ్ వచ్చి చేరుతుంది. అదేవిధంగా డయాబెటీస్ అనేటువంటి వ్యాధి, ఈ డయాబెటీస్కి కారణమైనటువంటి జన్యువులు 6th క్రోమోజోమ్ మీద ఉంటాయి. అంటే వాటిని రీప్లేస్ చేసేటువంటి టెక్నాలజీ అనేటువంటిది ఇంకా అభివృద్ధి స్టేజ్లో ఉన్నది. ఈ జన్యు థెరపీ గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంతవరకే. తర్వాత నాలుగవది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో ఇప్పటి వరకు కూడా ఒకటి అప్లికేషన్స్లో మెయిన్గా ఒకటి రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ, 2 మోనోక్లోనల్ యాంటీబాడీస్, 3 జీన్ థెరపీ, 4వది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. దిస్ టెక్నిక్ వాజ్ డెవలప్డ్ బై ఎలాక్ జాఫరే, బ్రిటన్కు చెందినటువంటి ఒక జన్యు శాస్త్రవేత్త, బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేటువంటి విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టాడు. అసలు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేటువంటిది ఈరోజు మనకి బయోమెట్రిక్ సిస్టమ్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా బయోమెట్రిక్ సిస్టాన్ని పెట్టడం జరిగింది. అసలు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. అంటే ఏ ఇద్దరు వ్యక్తుల జన్యు విధానం ఒకేలా ఉండదు అనే సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. అంటే ఎక్సెప్ట్ ట్విన్స్, ఒకే అండము 2గా విభజించడం వలన ఏర్పడేటువంటి కవల్లో తప్ప ఏ ఇద్దరు వ్యక్తుల జన్యు విధానం ఒకేలా ఉండదు. ఈచ్ ఆర్గనిజం డిఎన్ఏ హ్యాస్ యూనిక్ ప్యాటర్న్ అండ్ నో 2 persons will have the same pattern in the world except twins. కవల పిల్లల్లో తప్ప ఏ ఇద్దరు వ్యక్తుల జన్యు విధానం ఒకేలా ఉండదు, ఏ ఇద్దరు వ్యక్తుల డిఎన్ఏ ఒకేలా ఉండదు అనేటువంటి సూత్రాన్ని బట్టి తీసుకుంటాం. ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేటువంటిది ఎక్కువ ఏ సందర్భాల్లో మనం వాడుకుంటాం, దేనికి ఉపయోగిస్తాం అని చెప్పంటే జనరల్గా నేరస్తులను గుర్తించడానికి, టు ఐడెంటిఫై ది క్రిమినల్స్ ఇన్ రేప్ కేసెస్ ఆర్ మర్డర్ కేసెస్ అండ్ ఇంటాక్సికేషన్స్, అంటే మాదక ద్రవ్యాలు వినియోగించే వాళ్ళల్లోనూ, అదేవిధంగా మెటర్నరీ డిస్ప్యూట్స్ తల్లిదండ్రుల వివాదాల్లోనూ, అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ బేబీస్ ఇన్ ది హాస్పిటల్స్, అంటే హాస్పిటల్స్లో
బేబీస్ మార్పు పడినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేటువంటి విధానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ అప్లికేషను ఫిఫ్త్ది మూల కణాలు. వీటిని స్టెమ్ సెల్స్ అని చెప్పి అంటారు. మూల కణాలు, వీటిని స్టెమ్ సెల్స్ అని చెప్పి అంటారు. ఈ మూల కణాలు అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త అలెగ్జాండర్ మాక్సిమోవ్ అనేటువంటి శాస్త్రవేత్త రష్యా దేశానికి చెందినటువంటి అలెగ్జాండర్ మాక్సిమోవ్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదట స్టెమ్ సెల్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఆ తర్వాత జేమ్స్ థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త మూల కణాలను సృష్టికి ప్రతిసృష్టి గల కణాలు అని చెప్పి వర్ణించాడు. అంటే హ్యూమన్ బీయింగ్స్లో మొట్టమొదట ఈ స్టెమ్ సెల్స్ని ఐడెంటిఫై చేసినటువంటి శాస్త్రవేత్త కూడా జేమ్స్ థామ్సనే. ఈయన సృష్టికి ప్రతిసృష్టి గల కణాలుగా వర్ణించాడు. అంటే స్టెమ్ సెల్స్ ఆర్ ఏబుల్ టు డివైడ్ అండ్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ కాపీస్ విచ్ లీడ్స్ టు సెల్ఫ్ రెన్యూవల్ అనేటువంటిది. అంటే ప్రతి ఒక్క స్టెమ్ సెల్స్ కూడా రీజనరేటింగ్ కెపాసిటీ, అంటే తిరిగి పునరుత్పత్తి చెందేటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది ఈ మూల కణాలు. ఇవి ప్రధానంగా 3 రకాలుగా వీటిని ఉపయోగిస్తారు. ఒకటి 3 టైప్స్, 3 రకాలు స్టెమ్ సెల్స్ 3 రకాలుగా ఉపయోగిస్తారు. ఈ 3 రకాల స్టెమ్ సెల్స్, ఒకటి పిండ మూల కణాలు, వీటిని ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అని చెప్పంటారు. పిండ మూల కణాలు. రెండవది ప్రౌఢ మూల కణాలు, వీటిని అడల్ట్ స్టెమ్ సెల్స్ అని చెప్పంటారు. మూడవది బొడ్డుతాడు మూల కణాలు, వీటిని కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్ అని చెప్పంటారు. సో స్టెమ్ సెల్స్ ఆర్ 3 types. One is embryonic stem cells, second one is adult stem cells, third one is cord blood stem cells. ఈ embryonic stem cells ని ప్రధానంగా మొదటిది పిండ మూల కణాలు. ఈ పిండ మూల కణాలని ఎలా సేకరిస్తారనంటే గర్భస్థ పిండాల నుంచి సేకరించేటువంటి మూల కణాలని పిండస్థ మూల కణాలు, అంటే 5-6 రోజుల వయసున్నటువంటి పిండములోంచి సేకరించేటువంటి కణాలని పిండస్థ మూల కణాలు, పిండ మూల కణాలు అని చెప్పంటారు. ఈ కణాలకి పునరుత్పత్తి చెందేటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఈ శక్తిని టోటోపొటెంట్ కెపాసిటీ అని చెప్పంటారు. embryonic stem cells are derived from the core of 5 to 6 days embryo. These stem cells are having regenerating capacity which is called totopotent capacity.
అనేది పిండ మూల కణాల గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా రెండవది ప్రౌఢ మూల కణాలు. ఈ ప్రౌఢ మూల కణాలు అని అంటే అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటారు. ఈ అడల్ట్ స్టెమ్ సెల్స్ని నోటి లోపల ఉండేటువంటి లాలాజలములోని శ్లేష్మము నుంచి, అదేవిధంగా ఎముక మజ్జలో నుంచి, బోన్ మ్యారోలోంచి, కంటిలో ఉన్నటువంటి లింబస్ కణాల నుంచి ఈ ప్రౌఢ మూల కణాలని సేకరిస్తారు. వీటికి ఉండేటువంటి పునరుత్పత్తి శక్తిని మల్టీ పొటెంట్ కెపాసిటీ అంటే మల్టీ పొటెంట్ ఎనర్జీ శక్తి అని చెప్పి వీటిని చెప్తారు. ఎందుకంటే ఈ ప్రౌఢ మూల కణాలు ప్రధానంగా అనేక రకాలైనటువంటి శస్త్రచికిత్సల్లో ఈరోజు ఈ ప్రౌఢ మూల కణాలని ఉపయోగించి మనకి చూపు పోయినటువంటి వాళ్ళకి మరలా తిరిగి రెటీనాని తిరిగి పునరుత్పత్తి చెందే ఆపరేషన్స్ కూడా ఇది జరుగుతున్నాయి. మనకి హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ ప్రౌఢ మూల కణాలను ఉపయోగించి రెటీనాని మరలా తిరిగి పునరుత్పత్తి చేసి చూపు పోయినట్టు వాళ్ళకి చూపు తెప్పించేటువంటి సక్సెస్ఫుల్గా ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. సో అడల్ట్ స్టెమ్ సెల్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది మ్యూకస్ ఆఫ్ సలైవా and bone marrow and limbus cells which is having multipotent capacity. వాటికి ఉన్నటువంటిది మల్టీపొటెంట్ కెపాసిటీ అని చెప్పి అంటారు. మూడవది మనకి కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్. ఈ కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్ అంటే బొడ్డు తాడు మూల కణాలు. వీటిని these are collected from umbilical cord of ఏ న్యూబోర్న్ బేబీ షార్ట్లీ ఆఫ్టర్ బర్త్. పుట్టిన తర్వాత బిడ్డ పుట్టినంటే నవజాత శిశువు జన్మించిన తర్వాత వచ్చేటువంటి ఆ జరాయు దాన్ని మనం బొడ్డు తాడు అని చెప్పి అంటాము. ఆ బొడ్డు తాడు నుంచి తీసేటువంటి కణాలే బొడ్డు తాడు మూల కణాలు అంటారు. వాటిని కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్ అంటారు. వీటికి ఉన్నటువంటి కెపాసిటీ ప్లూరిపోటెంట్ కెపాసిటీ అని చెప్పంటారు. వీటికి కూడా తిరిగి పునరుత్పత్తి చెందేటువంటి శక్తి ఉంటుంది. ఈ శక్తిని ప్లూరిపోటెంట్ కెపాసిటీ అని చెప్పంటారు. ఈ రోజున వీటిని ఉపయోగించి కూడా అనేక రకాలైనటువంటి వ్యాధుల్లో టెక్నాలజీ, చికిత్సకు సంబంధించిన టెక్నాలజీ కూడా ఈ స్టెమ్ సెల్స్ను ఉపయోగించేస్తూ ఉన్నారు. మనకి లాస్ట్ ఇయర్ 2018 ఆగస్ట్ నెలలో ఈ జపాన్ శాస్త్రవేత్తలు పార్కిన్సన్స్ వ్యాధి అనేటువంటి దానికి ఈ ప్లూరిపోటెంట్ కెపాసిటీ కలిగిన స్టెమ్ సెల్స్ ఉపయోగించి మెదడులో ఒక ఇంజెక్షన్ చేసినట్లయితే అది పూర్తిగా నయం అవుతుందని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్లూరిపోటెంట్ కెపాసిటీ కలిగి మరి పార్కిన్సన్స్ డిసీజ్ అంటే మనకి మెదడు పొరల్లో ఉన్నటువంటి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మస్తిష్క మేరు ద్రవానికి ఏదైనా ఇన్ఫెక్షన్ కనుక సోకినట్లయితే వచ్చేటువంటి దాన్ని పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. షివరింగ్ ఆఫ్ లింబ్స్ అండ్ మనకి వణుకుడు అనేటువంటి లక్షణాలు, చేతులు కాళ్ళు వణకటం, తల అనేటువంటి తిరిగిపోవటం, ఈ లక్షణాలన్నీ కూడా ఆ వ్యాధిలో ఉంటాయి. దానికి పర్మనెంట్గా సొల్యూషన్ ట్రీట్మెంట్ కనుక్కున్నటువంటి వాళ్ళు జపాన్ శాస్త్రవేత్తలు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నెలలో 2018 ఆగస్ట్ నెలలో కనుక్కున్నారు. సో ఈ మూల కణాలను ఉపయోగించి క్రొత్త కణాలను ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని సెల్ థెరపీ అని చెప్పి అంటారు, లేదా థెరాప్టిక్ క్లోనింగ్ అని చెప్పి కూడా అంటారు. కణ చికిత్స, సెల్ థెరపీ. సో మూల కణాలను ఉపయోగించి క్రొత్త కణాలను ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని సెల్ థెరపీ అని చెప్పి అంటారు. అదే మూల కణాలను ఉపయోగించి క్రొత్త అవయవాలను ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని రీజనరేటివ్ కెపాసిటీ అని చెప్పి అంటారు. సో థెరాప్టిక్ క్లోనింగ్ or cell therapy is a technique to develop new cells with the help of stem cells. So regenerative medicine is a process in which new organs are developed with the help of stem cells. So ఈ విధంగా మనకి ఈ స్టెమ్ సెల్స్ని అనేక రకాలుగా బొడ్డు తాడు కణాలు, అదేవిధంగా ప్రౌఢమూల కణాలు, పిండ గర్భ కణాలు అనేటువంటి వాటిని ఉపయోగించి అనేక రకాలైనటువంటి మనము మానవాళికి ఉపయోగపడేటువంటి వాటిని ఈ రోజున కనుక్కుంటా ఉన్నాం. అదే మొట్టమొదట ప్రపంచంలో మొట్టమొదట స్టెమ్ సెల్ బ్యాంక్ని ఇంగ్లాండ్లో ఏర్పాటు చేశారు, గుర్తుపెట్టుకోవాలి. అది 2004లో
మొట్టమొదట ప్రపంచంలో మొట్టమొదటి స్టెమ్ సెల్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇంగ్లాండ్లో ఏర్పాటు చేశారు అనేటువంటి మనకి తెలుసుకోవాలి. అదేవిధంగా 2007లో జపాన్ శాస్త్రవేత్తలు పిండ మూల కణాలు అంటే ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ను ఉపయోగించి మెదడు కణజాలాన్ని అభివృద్ధి చేశారు. సో బ్రెయిన్ టిష్యూ వాజ్ డెవలప్డ్ బై ది సైంటిస్ట్స్ ఆఫ్ జపాన్ ఇన్ ద ఇయర్ 2017 విత్ ది హెల్ప్ ఆఫ్ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్. ఓకే, అదేవిధంగా బొడ్డుతాడు మూల కణాలను ఉపయోగించి అంటే కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్, బొడ్డుతాడు మూల కణాలను ఉపయోగించి బ్రిటన్లో న్యూ క్యాసల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా కృత్రిమ కాలేయాన్ని తయారు చేశారు. ఆర్టిఫిషియల్ లివర్ని డెవలప్ చేశారు. సో ఆర్టిఫిషియల్ లివర్ వాజ్ డెవలప్డ్ బై ది సైంటిస్ట్స్ ఆఫ్ న్యూ క్యాజువల్ యూనివర్సిటీ